అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే ఇది మేషరాశి అవుతుంది. వీరికి 2 ఆదాయం, 14 వ్యయము, రాజపూజ్యం 5, అవమానం అనేది 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శనిగ్రహ సంచారం 12వ స్థానంలోకి వచ్చాడు. అంటే మీనరాశిలోకి శని ప్రవేశించడం చేత 12వ స్థానం ఈ రాశి వారికి అవుతాడు శని. అందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం అనేది అంతగా భయపడాల్సిన పని లేదు. నిత్యం శనైశ్చరుని యొక్క ఆరాధన చేసుకోవడం, శనిగ్రహానికి చక్కగా శనైశ్చర కవచ పారాయణాదులు ఇది మనం ప్రతినిత్యం పఠించడం వల్ల దాని ప్రభావం అనేది అంతగా శనైశ్చరుడు చూయించడు. ఈ ఏలినాటి శని ప్రభావంలో చాలామంది భయపడిపోయి 7.5 సంవత్సరాల పాటు అని భయపడిపోతూ ఉంటారు. కానీ కేవలంగా మొదట 2.5 సంవత్సరాలు ఇబ్బంది పెడితే చివరకు మేలు చేస్తాడు, లేదా మధ్యలో 2.5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా చివరకు మేలు చేసి వెళ్తాడు. అయితే ఈ రాశి వారికి కేతుగ్రహ సంచారం, రాహుగ్రహ సంచారం, అలాగే కుజగ్రహ సంచారంలో మార్పులు అనేవి సంభవించడం వల్ల వీరికి ఒక మోస్తరుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం, ప్రతి కార్యంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడడం, స్థిరాస్తులు వృద్ధి పొందించడం అనేటువంటిది కాస్త మీరు దానికి పులి స్టాప్ లాంటిది పెడితే చాలా శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది. కొంతకాలం వరకు మీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం వల్ల ఉద్యోగాదుల వారికి కానీ, వ్యాపారాదుల వారికి, రాజకీయ నాయకులకు మొదలగు వారందరికీ కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా శనైశ్చర కవచ పారాయణం చేయండి, లేదా శనిగ్రహానికి ప్రతి సంవత్సరానికి ఒక మారైనా జపము హోమాదులైనా ఆచరింపజేసుకోండి. దానివల్ల మీకు చాలా శ్రేష్టంగా ఉంటూ ఉంటుంది. వీరికి గురుగ్రహ సంచారం అనేది మే 15వ తేదీ నుండి 3వ స్థానంలోకి మారడం వల్ల ఒక మోస్తరు ఫలితాలు అనేటువంటివి సాధిస్తూ ఉంటారు. కనుక ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఇతపూర్వం చెప్పినటువంటి పరిహారాదులు కూడా ఆచరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో కూడా కొంతమేర కలహాదులు ఏర్పడవచ్చు, బంధుమిత్రాదులతో మాట పట్టింపు రావడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఎంత తక్కువగా మాట్లాడితే అది అంత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. వీలైతే ప్రతినిత్యము కూడా శివాలయంలో రుద్రాభిషేకం చేసిన తర్వాత దాని యొక్క తీర్థాన్ని స్వీకరిస్తే చాలా వరకు దాని ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. సరాసరిగా చూసుకుంటే ఒక మోస్తరు మిశ్రమమైనటువంటి ఫలితంగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. దైవారాధన చేయడం వల్ల మరింత శ్రేయస్కరంగానే ఉంటుంది, భయపడాల్సిన పనేమీ లేదు.